వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. విశాఖ పెందుర్తి జంక్షన్ లో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షుడు, పెందుర్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు. వీరితో పాటు పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీ గండి బాబ్జీ, జోనల్ 8 కమిషనర్ హైమావతి మరియు పెందుర్తి నియోజకవర్గం ఉమ్మడి ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్న క్యాంటీన్లు పునఃప్రారంభించడం అనేది చాలా ఆనందదాయకం. ఎప్పుడు పేదవాడి పక్షాన ఆలోచించే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం మా ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పేదవాడు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి కార్మికులు, కర్షకులు రోజువారీ కూలీలకు అందుబాటులో ఉండే విధంగా ఉదయం బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, రాత్రి భోజనం కానీ ఏర్పాటు చేస్తే ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి ఆయన రాగానే దాన్ని క్యాన్సిల్ చేసిన విధానం మనం చూసాం. మంచి కార్యక్రమం అయినా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు కాబట్టి దాన్ని కొనసాగిస్తే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందన్న ఆలోచన, ఆ వంకర బుద్ధే తప్ప పేదవాడికి పట్టాడు అన్నం పెట్టే కార్యక్రమం అన్న ఆలోచన, విచక్షణ కూడా లేకుండా తీసేసిన విధానం మనం చూసాం. మరి ఎలక్షన్లో మేము వాగ్దానం చేసాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్లో చెప్పారు, మళ్ళీ మేము వచ్చినట్టయితే మా ఇంపార్టెంట్ వాగ్దానంలో అన్నా క్యాంటీన్ కూడా ఒకటి పునఃప్రారంభిస్తామని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే టైంలో 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం అనేది బృహత్తరమైన కార్యక్రమం. దాంట్లో భాగస్వామ్యం మమ్మల్ని కూడా చేసినందుకు మా నాయకుడు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలతో పేదలకి పెంచిన పెన్షన్లు కానీ, నిరుద్యోగులకి ఏదైతే ఉపాధ్యాయులకి 16,352 ఉద్యోగాలు తీయటం కానీ, నోటిఫికేషన్ ఇవ్వటం కానీ, అలాగే డ్వాక్రా మహిళలకు రుణాలు ఇవ్వటం కానీ, ఇలా అన్ని కార్యక్రమాలు కూడా ఒకటి చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఒక నెల రోజుల్లో నిన్ననే డిక్లేర్ చేశారు. ఎలక్షన్లో ఏదైతే మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ వాగ్దానం ఉందో ఒక నెల రోజుల్లో అది కూడా నెరవేర్చబోతూ ఉన్నారు. రేపటి నుంచి 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ఈ 100 రోజులు పేదవాడి పక్షానికి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చిన నిధులు కానీ, కేంద్ర ప్రభుత్వం సహకారంతో చేసిన కార్యక్రమాలు కానీ, పంచాయతీరాజ్ ద్వారా పవన్ కళ్యాణ్ గారు గిన్నిస్ బుక్లో ఎక్కే విధంగా ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలు, గ్రామ సభలు పెట్టించి 4,500 కోట్లు ఎనర్జీస్ కాంపోనెంట్తో వర్కులు తీసుకోవటం కానీ, ఇలాంటి ఎన్నో బృహత్తరమైన కార్యక్రమాలు ప్రజలకు వివరించడానికి రేపు వారం రోజుల కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమంగా తీసుకున్నాం. మీ మీడియాను కూడా కోరుతా ఉన్నాం. షెడ్యూల్ మీకు ఇచ్చాం. రేపటి నుంచి వారం రోజులు మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామి అయ్యి ప్రజల పక్షాన
ఈ ప్రభుత్వం చేస్తున్న మంచిని ఆశీర్వదించమని ప్రజల పక్షాన్ని నిలబడమని చెప్పి కోరుతూ మరి ఇలాంటి మంచి కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తామని కూడా మాట్లాడుతాం.